అన్నమయ్య జిల్లా కొత్తకోటలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది. స్థానిక బైపాస్ రోడ్డు సమీపంలో తన నివాసంలో 1వ సచివాలయం చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం రామసముద్రం కాగా ఇటీవల బదిలీలో భాగంగా కొత్తకోటకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. రవివర్మ, ఏమైనా తెలుస్తుందా? ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? సతీష్ బి కొత్తకోటలోని సచివాలయం ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం ఇవాళ ఉదయం తన నివాసం ఉన్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అతని స్వస్థలం అంటే రామచంద్రపురం మండలంలో ఉంటున్నారు. అయితే బదిలీ మీద బి కొత్తకోట సచివాలయానికి బదిలీ చేసింది ప్రభుత్వము. దీంట్లో భాగంగానే ఫ్యామిలీ అంతా కూడా రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. అయితే బి కొత్తకోటలో ప్రైవేట్ గా ఉన్నటువంటి బైపాస్ లో ఉన్నటువంటి అతను ఒక ఇంటిని అద్దెకి తీసుకుని ఆ అద్దె నివాసం ఉంటూ విధి నిర్వహణ చేస్తూ వస్తున్నారు. అయితే గ్రామంలో కొంతమంది దగ్గర ఇల్లు నిర్మాణ క్రమంలోనే అప్పు చేసినట్టు కూడా స్థానికులైతే పేర్కొంటున్నారు. అప్పు తీసుకున్న అప్పు సకాలంలో కట్టలేదని చెప్పేసి గ్రామంలో ఇంటి వద్ద స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు ఇతనికి. వారి ఇంట్లో విధి నిర్వహణ నిమిత్తం అంటే డ్యూటీ నిమిత్తము బి కొత్తకోటలో డ్యూటీ చేస్తున్న క్రమంలోనే భార్య కూడా ఫోన్ చేసి అప్పులలో ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు, సకాలంలో చెల్లించాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. తీసుకున్న అప్పులు ఎప్పుడు కట్టారు, భర్త కూడా ఇక్కడ ఉద్యోగం చేయడం లేదు, వేరే ప్రాంతానికి బదిలీ అయిపోయినారు, మీరు వెళ్ళిపోతారా ఏమో అని చెప్పి ఆ నెపంతోనే తీసుకున్న అప్పు త్వరగా వెంటనే చెల్లించాలని కొంతమంది త్వరగా చెల్లించాలని రకరకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకుండా ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా స్థానికంగా తోటి ఉద్యోగులు కూడా పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. పూర్తి వివరాలు కూడా మృతుడికి గల కారణాలు పూర్తి స్థాయిలో విచారణ చేసి కానీ నిర్ధారించలేమని చెప్పి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే కూడా ఉన్నటువంటి పనిచేసినటువంటి ఉద్యోగులు మాత్రం ఆర్థిక సమస్యలు, అప్పుల కారణంగానే ఆత్మహత్య చేస్తున్నాడు, తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించలేదని చెప్పేసి ఆ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఉన్నటువంటి ఉద్యోగులు అయితే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు దాదాపు 2 అవుతున్నా కూడా ఇంతవరకు చెల్లించలేదని చెప్పేసి ఒత్తిడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ మేరకే ఇవాళ ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్యకు చేసుకున్నాడని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ మేరకు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.